మీరు గొర్రెలా? ఖచ్చితంగా సార్. గొర్రెలా? గొర్రెలు కాబట్టే కదా సార్ ఇన్ని మాటలన్నా సరే ఏమి అనకుండా నోరు మూసుకుని వెళ్ళిపోతున్నాం. ఎన్ని మాటలు అంటున్నారు సార్. మమ్మల్ని అన్నా పర్లేదండి మా దేవుడిని అంటున్నారు సార్. చెక్కముక్కలు దేవుడు అంటున్నారు, సవాల్ దేవుడు అంటున్నారు, రోమన్ సైనికులు అక్రమ సంబంధంతో పుట్టినటువంటి దేవుడు అంటున్నారు, ఎడాల మతానికి సంబంధించిన దేవుడు అంటున్నారు. ఎక్కడన్నా అన్నారా సార్? మేము అన్నాం సార్, అందుకే గొర్రెలు అయిపోయాం మేము. ఒప్పుకుంటారు గొర్రెలు? ఖచ్చితంగా సార్. గొర్రె స్వభావం ధరించుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన కృప సార్. మేము అనుకుంటే సింహాల్లో కూడా బతకగలమండి, కానీ దేవుడు గొర్రెలా ఉన్నమాట కాబట్టి గొర్రెలా ఉందామని ఫిక్స్ అయిపోయాం సార్. ఆ మాలో కూడా ప్రవహించేది అదే రక్తం కదండి. అదే మేమేమి ఎండుగడ్డి తినట్లేదు, మీరేమి బంగారాలు ఏం తినట్లేదు. మాకు పౌరుషాలు ఉంటాయి, మేము మాట్లాడగలం. ఏం మాట్లాడతారు? మాకు నాలుకలు ఉన్నాయి, ఏమన్నా మాట్లాడగలం అండి, కానీ మాట్లాడం సార్. మాకు ఒక సంస్కారాన్ని నేర్పించాడు మా దేవుడు. సమాధానానికి కర్తే ఉండమన్నాడు, అల్లరికి కర్త కాదు అన్నాడు దేవుడు. సమాజంలో నీ నోటి మాటను వదలొద్దన్నాడు దేవుడు. అరుపుతో దూరంగా ఉండమన్నాడు దేవుడు. అందుకే ఇలా ఉన్నాను సార్. వాళ్ళు అరుస్తున్నారు, మేము అరచ్చు, కానీ నేను అందరిలాగా వాళ్ళ దేవుల్ని, వాళ్ళ దేవతల్ని, వాళ్ళ గ్రంథాలను ఎప్పుడు దూషించను సార్ నేను.